శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యల గురించి స్పందించారు సినీ నటుడు ప్రకాష్ రాజ్. ఇటీవల ఓ సాహితీ కార్యక్రమంలో తాను మాట్లాడిన విషయాలను కొందరు వక్రీకరించారని విమర్శించారు. తాను శ్రీరాముడి గురించి తప్పుగా మాట్లాడానని, హిందువుల మనోభావాలను గాయపరిచారని అంటున్నారని మండిపడ్డారు. అన్ని ధర్మాలను అందరినీ ప్రేమించే తనకు ఆ అవసరం లేదన్నారు. కొందరు రాజకీయ నాయకులు తాను అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక హిందూ వ్యతిరేకగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రకాష్ రాజ్ ఆరోపించారు. యాక్టర్ ప్రకాష్ రాజ్ స్పందించారు. శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యల గురించి రియాక్ట్ అయ్యారు. ఇటీవల ఓ సాహితీ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన కొన్ని విషయాలను కొందరు వక్రీకరించారని విమర్శలు గుప్పించారు. తాను శ్రీరాముడి గురించి కానీ తప్పుగా మాట్లాడానని, హిందువుల మనోభావాలను గాయపరిచారని చెప్తున్నారని మండిపడ్డారు ప్రకాష్ రాజ్. అన్ని ధర్మాలను అందరినీ ప్రేమించే తనకు అటువంటి అవసరం లేదని వ్యాఖ్యలు చేశారు. కొందరు రాజకీయ నాయకులు తాను అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక ఇలా హిందూ వ్యతిరేకగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు ప్రకాష్ రాజ్. ఒక లిటరీ ఫెస్టివల్లో ఆర్ట్ అండ్ ఇట్స్ రెసిలియన్స్ అనే ఒక విషయం మీద నేను చేసిన ప్రసంగం, ఒక సంవాదం. దాని నుంచి కొన్ని మాటల్ని మాత్రం తీసుకుని దాన్ని వక్రీకరించి నేనేదో అవతార పురుషుడు శ్రీరాముడిని ఏటగానం చేశానని, హిందూ ధర్మాన్ని హర్ట్ చేసే ఫీలింగ్స్ ఇచ్చానని కొందరు ఊగుతున్నారు. అన్ని ధర్మాన్ని అందరినీ ప్రేమించే నాకు అవసరమైతే లేదు. కానీ ధర్మాన్ని మతోన్మాదంతో అడ్డు పెట్టుకొని అసహ్యమైన రాజకీయం చేస్తున్న వాళ్ళని నేను అడిగే ప్రశ్నలకి సమాధానం ఇవ్వలేక కొందరు నన్ను యాంటీ హిందూ ధర్మ విరోధి అని బింబించడానికి ప్రయత్నిస్తున్నారు. పాపం వాళ్ళ ఏడుపు, వాళ్ళ కష్టం నాకు అర్థమవుద్ది. సో వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఏమైందంటే నేను ఇప్పుడే తమిళనాడు ఎలక్షన్స్ అయిపోయి కొంచెం తోట పనిలో ఉన్నాను. వర్షాకాలం వస్తుంది, ఎండాకాలం ఎండవుతుంది, చెట్లు మొక్కలతో మాట్లాడుకోవాలి. సో ఆ పనిలో ఉన్నాను. త్వరలో వస్తాను. అప్పటిదాకా మీరు మీ పనులు చూసుకుంటారా లేదా ఇలాగే వాగుతుంటారా, ఊగుతుంటారా, మీ డిసిషన్. ఒక లిటరీ ఫెస్టివల్లో ఆర్ట్ అండ్ ఇట్స్ రెసిలియన్స్ అనే ఒక విషయం మీద నేను చేసిన ప్రసంగం, ఒక సంవాదం. దాని నుంచి కొన్ని మాటల్ని మాత్రం తీసుకుని దాన్ని వక్రీకరించి నేనేదో అవతార పురుషుడు శ్రీరాముడిని ఏటగానం చేశానని, హిందూ ధర్మాన్ని హర్ట్ చేసే ఫీలింగ్స్ ఇచ్చానని కొందరు ఊగుతున్నారు. అన్ని ధర్మాన్ని అందరినీ ప్రేమించే నాకు అవసరమైతే లేదు. కానీ ధర్మాన్ని మతోన్మాదంతో అడ్డు పెట్టుకొని అసహ్యమైన రాజకీయం చేస్తున్న వాళ్ళని నేను అడిగే ప్రశ్నలకి సమాధానం ఇవ్వలేక కొందరు నన్ను యాంటీ హిందూ ధర్మ విరోధి అని బింబించడానికి ప్రయత్నిస్తున్నారు. పాపం వాళ్ళ ఏడుపు, వాళ్ళ కష్టం నాకు అర్థమవుద్ది. సో వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఏమైందంటే నేను ఇప్పుడే తమిళనాడు ఎలక్షన్స్ అయిపోయి కొంచెం తోట పనిలో ఉన్నాను. వర్షాకాలం వస్తుంది, ఎండాకాలం ఎండవుతుంది, చెట్లు మొక్కలతో మాట్లాడుకోవాలి. సో ఆ పనిలో ఉన్నాను. త్వరలో వస్తాను. అప్పటిదాకా మీరు మీ పనులు చూసుకుంటారా లేదా ఇలాగే వాగుతుంటారా, ఊగుతుంటారా, మీ డిసిషన్.